మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా. 2వ తారీఖు వచ్చింది. చాలా ఇబ్బంది పడుతున్నాము. బ్యాంకుకి వెళ్ళమంటున్నారు. అది ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేం అకౌంట్ లేదు, ఏమి లేదు. వెళ్ళలేక లైన్లో నుంచోలేక చదువులకు నూరుకున్నాం తల్లి. వాలంటీర్లు ఇచ్చిన 4 కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో, పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియలా. అలా కమ్మనగా లెగ్గొట్టి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినందువల్ల ప్రాణం 5 ఏళ్ళు కూడా. అంతా కలిపి ఇప్పుడు 2 నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఇంకా కొందరు ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు. మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేశారు మంచిగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుందమ్మా. 8 అయితేసరికి సరసరలు ఆడిపోతుంది. లైన్లో నుంచోలేము, నడవలేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేలేకపోతున్నాం. మా ముసలాళ్ళం ఎక్కడికైనా తిప్పలు పడము. అమ్మ లైన్లో ఎక్కడ నుంచోం తల్లి. మమ్మల్ని కథ ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకెంతో మేలు. మీ గత ప్రభుత్వంలో అంతా బాగానే జరిగిందమ్మా. 5 ఏళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగం మేము. ఇప్పుడు పడతాం. మాకు జగనన్న గారు కావాలి. పంచాయతీలో అక్కడ వెళ్ళలేము. మేము ముసలోళ్ళు అయిపోయాము. ముసలోళ్ళు అయిపోయి తెచ్చుకోలేకపోతున్నాము. మేమంటే మీరు కావాలి జగనన్న, మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళలేకపోతున్నాము. వారంటీలు తీసుకొచ్చి బాగా ఇవ్వాలంటే డబ్బులు బట్టికి జగనన్నే కావాలండి మాకు. అసలు పెన్షన్ రాలేదమ్మా. 2వ తారీఖు వచ్చింది. చాలా ఇబ్బంది పడుతున్నాము. బ్యాంకుకి వెళ్ళమంటున్నారు. అది ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేం అకౌంట్ లేదు, ఏమి లేదు. వెళ్ళలేక లైన్లో నుంచోలేక చదువులకు నూరుకున్నాం తల్లి. వాలంటీర్లు ఇచ్చిన 4 కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో, పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియలా. అలా కమ్మనగా లెగ్గొట్టి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినందువల్ల ప్రాణం 5 ఏళ్ళు కూడా. అంతా కలిపి ఇప్పుడు 2 నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఇంకా కొందరు ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు. మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేశారు మంచిగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుందమ్మా. 8 అయితేసరికి సరసరలు ఆడిపోతుంది. లైన్లో నుంచోలేము, నడవలేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేలేకపోతున్నాం. మా ముసలాళ్ళం ఎక్కడికైనా తిప్పలు పడము. అమ్మ లైన్లో ఎక్కడ నుంచోం తల్లి. మమ్మల్ని కథ ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకెంతో మేలు. మీ గత ప్రభుత్వంలో అంతా బాగానే జరిగిందమ్మా. 5 ఏళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగం మేము. ఇప్పుడు పడతాం. మాకు జగనన్న గారు కావాలి. పంచాయతీలో అక్కడ వెళ్ళలేము. మేము ముసలోళ్ళు అయిపోయాము. ముసలోళ్ళు అయిపోయి తెచ్చుకోలేకపోతున్నాము. మేమంటే మీరు కావాలి జగనన్న, మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళలేకపోతున్నాము. వారంటీలు తీసుకొచ్చి బాగా ఇవ్వాలంటే డబ్బులు బట్టికి జగనన్నే కావాలండి మాకు.